అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇది 9/11 సెప్టెంబర్ 11 మెమోరియల్ అనమాట. మా ఇంటి దగ్గర ఫైర్ స్టేషన్ దగ్గర అమెరికన్ ఫ్లాగ్స్ అంటే జెండాలు చైనా నుంచి తెప్పించారనమాట. ఇవి అమెరికాలో తయారు చేయరు. మోస్ట్లీ అన్నీ చౌకగా చీప్గా రావాలంటే చౌక అంటే చైనీస్ గుడ్సే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా పాలియస్టరు ప్లాస్టిక్స్ ఉంటాయి. వీటికి ఆ చిన్న క్యాప్ కూడా పూర్తిగా ప్లాస్టిక్గా కనిపిస్తుంది. ఈ జెండా తయారు చేసే మెటీరియల్ కూడా కాటన్ ఏం కాదు, ప్లాస్టిక్ అనమాట. ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్ అలా ఉంటుంది కదా. ఈ ఎర్ర జెండాలేమో ఈ ఫైర్ స్టేషన్ వాళ్ళ జెండా అనమాట. అది వాళ్ళ ఫ్లాగ్. దట్ ఫ్లాగ్ ఈజ్ ఫైర్ స్టేషన్ వాళ్ళది దేర్ ఓన్ ఏంటి ఫ్లాగ్ అనమాట. ఇట్ సేస్ లాయల్ టు అవర్ డ్యూటీ. ఏదన్నా పని చేసినప్పుడు డ్యూటీకి ఫైర్ స్టేషన్ వాళ్ళ మాటో అనమాట అది. కానీ ఎన్ని పెట్టాలా అని నాకు క్వశ్చన్ అనమాట. నేను ప్రశ్నను కదా, ఇన్ని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇవన్నీ కూడా మట్టిలో కలవు, మైక్రో ప్లాస్టిక్స్ అయిపోతాయి. ల్యాండ్ ఫిల్లో టేకప్ ద రూమ్. అది చైనా నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి మనం కెమికల్ కంటామినేషన్ కొనుక్కుంటున్నాం. ఎందుకు ఇన్ని కావాలా అని నేను ఈ వీడియో చివరిలో కూడా చూపిస్తాను. ట్రంప్ న్యూయార్క్లో బిజినెస్ పీపుల్తో మాట్లాడుతూ చైనీస్ టెరిఫ్స్ గురించి మాట్లాడుతూ చిన్న విషయం చెప్పారు. అది నేను యాడ్ చేశాను. తప్పకుండా మీరు నా వీడియోస్ పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఇదేమో ఈ మెమోరియల్ గురించి ట్విన్ టవర్స్ న్యూయార్క్లో ఐబీమ్ అది ఉంది కదా, ఆ బీమ్ కూడా చిన్న ముక్క తీసుకొచ్చారనమాట. న్యూయార్క్లో ఉంటాను కాబట్టి వీళ్ళకి నిజంగానే చాలామంది ఫైర్ ఫైటర్స్ కూడా చనిపోయారండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు క్యాన్సర్ అంతా వస్తుంది అని చాలా చెప్తున్నారు. ఆ 9/11 అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరూ. ఇప్పుడు అది తెలిసి కూడా ఇప్పుడు ఈ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్తో తయారు చేసిన ఈ ఫ్లాగ్స్ పెట్టడం ఏంటని. ఇప్పుడు అసలే 9/11 వాళ్ళు క్యాన్సర్ వచ్చి చేస్తున్నారు, అన్ని రకాల జబ్బులు వచ్చినాయి ఈ కెమికల్స్ మూలంగా టవర్స్ తీసినప్పుడని. నెవర్ ఫర్గెట్ అని ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈ కెమికల్ కంటామినేటెడ్ ఈ ఫ్లాగ్స్ని ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు మన సాయిల్, వాటర్, ఎయిర్ కంటామినేషన్ చేసుకోవాలని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సరే, మీరు ఇలాగ ఫ్లాగ్స్ పెట్టద్దు, ఒకటో రెండో పెట్టుకుంటే చాలా అంటున్నారు కదా, మరి ఏం చేయాలి? ఈ మెమోరియల్స్కి ఏం చేయాలి? ఆ ఫైర్ ఫైటర్ ఫ్యామిలీస్కి ఏమన్నా వీల్ చైర్లు అవి కూడా ఇస్తారనమాట. ఈ ఫ్లాగ్స్ పెట్టే డబ్బులతోటి ఒకటో రెండో ఇక్కడ పెట్టుకుని వాళ్ళకి ఉపయోగపడేది, వాళ్ళ చనిపోయిన ఫైర్ ఫైటర్స్ పిల్లలకి చదువుకో, గేమ్స్ ఆడుకోవడానికో ఏదో విధంగా మనం చేయొచ్చు కదా. ఇలాగే ఎందుకు చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట నాకు. ముఖ్యంగా అవసరం లేని మెటీరియల్ మనం కొనకూడదని. అది ఎస్పెషల్లీ చైనా నుంచి. అంటే ఎక్కడి నుంచి అయినా కూడాను. ఇది చూసారు ఎంత బాగుందో. ఇది చాలా మంచి ఫైర్ ఫైటరు ఒక పిల్లాడిని ఎత్తుకున్నట్టుగా బొమ్మ పెట్టారనమాట. అది ఇగో ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు చూడండి. And they respected us, but they respected us because they no longer thought we were fools. They used to think we were fools because we built China. They would take over $500 billion a year and use it for the military and other things. So we got nothing out of that. We got some cheap product. You could buy 19 pencils instead of 2. Who the hell cares? You can buy 16 dolls for your daughter instead of 2 nice dolls. నాకు ట్రంప్ అంటే పెద్ద ఇష్టం అని అనుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ తప్పకుండా పెట్టండి. థ్యాంక్ యూ.